మన తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికి కూడా పర్యావరణం యొక్క ప్రాధాన్యతను, పర్యావరణాన్ని కాపాడడం వల్ల మనందరికీ జరిగేటువంటి లాభాలను వివరిస్తూ చెట్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకతను తన శరీరంలోనే ఒక భాగంగా చేసుకొని తను బతుకున్నాళ్ళు తన యొక్క భార్య ఇద్దరు కూడా మరి ప్రచారం చేసినటువంటి విధానం మనం ఎవరు కూడా మర్చిపోలేదు. దానికి మరి మన ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు మరి వారు చేస్తున్నటువంటి పనికి అటవీ శాఖ నుండి వారికి ఏదైతే నెల నెల భత్యం వచ్చేదో ఇప్పుడు వారు చనిపోయిన తర్వాత మరి వారి సతీమణి గారికి అందులో పెన్షన్ బాధ్యతగా ఇవ్వాలి. ఎందుకంటే తను చేసినటువంటి పనిలో వారి వైఫ్ కూడా కంటిన్యూస్గా కాంట్రిబ్యూట్ చేశారు. వారి వైఫ్కి కూడా చాలా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారికి పెన్షన్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకే నేను ప్రభుత్వాన్ని కోరాను, మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు మరి వారికి ఎందుకు రాచమర్యాదలతో ఫ్యూనరల్ చేయలేదని కూడా అడగడం జరిగింది. ఆ తర్వాత వారికి ఇవ్వాల్సిన పెన్షన్ గురించి కూడా అడిగాను. బాధ్యత తీసుకొని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.